ముందుగా దేవునికి వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ దేవుని బయట వందనాలు. నా పేరు మనోహర్, మాది వరంగల్. ఈ 2024లో దేవుడు నా జీవితంలో చేసిన మేలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మరి నేను ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్ ప్రాంతానికి వచ్చి ఉన్నాను. హైదరాబాద్ ప్రాంతానికి 2023లో వచ్చాను. 2023లో వచ్చినప్పుడు ఇంటి దగ్గర ఆత్మీయంగా బలంగా ఉన్న నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత స్నేహితులు పరిచయమై ఇక నా స్పిరిచువల్ లైఫ్ అంతా పాడైపోయింది. అయినప్పుడు ఒకరోజు దేవుడు మరి నాకు మరలా తన వైపు దేవుడికి అవకాశం ఇచ్చిండు. అప్పుడు ఇంటికి వెళ్ళిపోయి ఒక 3 days ఇంటికాడ ఫాస్టింగ్ కూడా ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా, మరి హైదరాబాద్ ప్రాంతంలో నేను ఏ మందిరానికి వెళ్ళాలో నాకు చూపించు, ఎక్కడికి వెళ్ళాలో ప్రభువా నాకు చూపించిన ఉపవాసం ఉంది. నా పాపంలో ఒప్పుకొని ప్రార్థన చేసుకొని వచ్చినప్పుడు నాకు ఒక 2 days తర్వాత నాకు హైదరాబాద్ నుండి మా ఫ్రెండ్స్ కాల్ చేశారు. మన కోసం ఒక రూమ్ వెతికాను, అక్కడ మనం ఉందామని చెప్పాడు. అడ్వాన్స్ కూడా ఇచ్చానని చెప్పారు. సార్ హాస్టల్లో అంతకుముందు తర్వాత రూమ్కి చేంజ్ అయ్యాము. ఈ రోడ్ నెంబర్ చాలాసార్లు తిరిగాను కానీ మందిరం నేను ఒక రోజు కూడా చూడలేదు. ఎప్పుడైతే ఇక్కడ పక్కనే రూమ్ తీసుకున్నారు, ఆ రూమ్కి వెళ్తా ఉంటేనే మందిరాన్ని చూశాను. ప్రభువా, నా ప్రార్థన ఆలకించి నాకు ఒక మంచి మందిరాన్ని ఇచ్చావు. నేను హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నంత కాలం నీ మందిరం నుండి ఎక్కడికి వెళ్ళాను ప్రభువా. ఆ రోజు తీర్మానం చేసుకున్నాను. ఆ రోజు తీర్మానం చేసుకున్నప్పటి నుంచి నేను ఎప్పుడైతే హైదరాబాద్లో ఉన్నప్పుడు ఈ మందిరానికి నడిపించాడు. ఈ మందిరంలో ఎంతో నేను ఆత్మీయంగా ఎదిగాను, ఎంతగానో బలపరచబడ్డాను. నేను మళ్ళా కోల్పోయిన విశ్వాస జీవితాన్ని మళ్ళీ కట్టుకోవడానికి ఈ మందిరంలో నాకు ఎంతగానో ఆదరణ దొరికిందని నమ్ముచున్నాను. అది దేవుడే దయచేశాడని కూడా నమ్ముచున్నాను. ఈ మందిరంలో నాకు ఎంతగానో ఆదరణ, వాక్యం ద్వారా గతింపు, నేను శ్రమలు, ఈ ఇయర్లో ఎన్నో శ్రమలు, నిందలు, అవమానం కూడా నడిచాను. సెంటర్లో నేను ఒక పక్క ఆర్థిక పరిస్థితులు, ఒక పక్క కుటుంబ ప్రాబ్లమ్స్, ఎన్నో ప్రాబ్లమ్స్, ఆఫీస్ ప్రాబ్లమ్స్, ఎన్నో ప్రాబ్లమ్స్ కూడా నన్ను దేవుడు మాట్లాడి నేను వచ్చిన ప్రతిసారి నేను ఒకటే ప్రభువా నీ చిత్తమే జరిగించు, నా సొంత ఆలోచన ఏమి కాదు కానీ ప్రభు అన్నప్పుడు నేను పాపంలో ఉన్నప్పుడు ఆ పాపంలో చేయగలను అన్నవాళ్ళ ద్వారా మాట్లాడాడు. నేను శ్రమలలో బాధపడుతున్నప్పుడు నేను నీకు తోడే ఉన్నాను మాట్లాడాడు. ఇందుని బట్టి దేవునికి స్తోత్రాలు. ఈ 2024 ఎన్నో వెలుగు చేశాడు. నాకు మంచి ఉద్యోగాన్ని ఇచ్చారు, మా అక్కకి మంచి కూతురు పుట్టింది. అదేవిధంగా నా తల్లిదండ్రులు అన్యులై ఉన్నారు, వాళ్ళు కూడా రక్షణకు రావడం జరిగింది. ఇందుని బట్టి దేవునికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దేవుడికి మరి మీ అందరికీ నాకు ఒక వందనాలు. మరోసారి మా కుటుంబాన్ని ప్రార్థనలో ప్రతిరోజు జ్ఞాపకం చేసుకునండి. సీతారాంపురం గ్రామం ఏసు రక్షణ మందిరం, మా మందిరం కూడా జ్ఞాపకం చేసుకునండి. మరోసారి సమయం ఇచ్చిన అయ్యగారికి, సంఘానికి నన్ను వందనాలు.